యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. శరీర బలమునకు నేను నిలవలేకపోయినడలా నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయినడలా నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు ఇశ్రాయేలీయులకు నిత్య శత్రువులైన అమ్మోనీయులతో యుద్ధము చేయబోతున్న వేళలో యోవాబు తన సహోదరుడైన అబీషైని ధైర్యపరుస్తూ ఈ మాట పలకడం ఇక్కడ జరిగింది. ఇశ్రాయేలు సైనికులు ధైర్యము కలిగి దేవుని యందు విశ్వాసముంచి సహాయము పొందారు, జయముగా జీవించారు. నేడు నీవు కూడా నీ కష్ట సమయములో ఆపత్కాలములో దేవుని సహాయము పొందాలంటే ధైర్యము కలిగి ఉండుము. దేవుని యందు విశ్వాసముంచుము. తద్వారా దేవుని నీకు సహాయము, శాంతి, సమాధానము అనుగ్రహించును. నీ కష్ట సమయములో సహాయము కొరకు మనుషుల్ని ఎదురు చూడకు. అందుకే కీర్తనకారుడు అంటున్నారు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశంలో సృజించినవాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన బాహుబలము చంపి నీకు గొప్ప సహాయమును అందించును. ఆ సహాయకర్త ఎదుట నీవు నిలబడి సహాయము కోరు. దేవుడు నీకు తప్పక జయము అనుగ్రహించును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.